ఏదేమైనా కానీ ఆస్తి పంచాల్సిందే తనకు కూడా. తను ఎవరు? ఇంటి కోడలు. ఇంటి కోడలు అయినా పర్లేదు, కూతురు అయినా పర్లేదు, ఆస్తి ఆస్తి ఇవ్వాల్సింది కంపల్సరీ. అర్థమైందా? మళ్ళా ఎవరే? నీకు కావాలా? ఎవరు? నీకు కావాలి కదా, అడుగు. పంచాల్సిందే, సగం ఆస్తి పంచాల్సిందే. విన్నారు కదా, కంపల్సరీ పంచాల్సిందే. మీరేమని చేసుకోండి. ఇంటి కోడలు అంటే కూతురు సమానము, కూతురు అంటే కోడలతో సమానం. పంచాల్సిందే. ఉంటా. ఎవరే? మీ నాయన. బుజ్జి, పక్కింటి ఆయన లేడా? ఉన్నాడు. ఆయన రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ వైఫ్కి కిస్ ఇచ్చిపోతాడంట. నువ్వు ఎందుకు అట్లా చెయ్యవు? నాకేం ఇబ్బంది లేదురా, వాళ్ళ ఆయన ఒప్పుకుంటే రోజు పోయి ఇచ్చేస్తా. వాళ్ళ ఆయన ఒప్పుకునేది ఏంటిరా? నేను ఆశిస్తే వాళ్ళని ఒప్పుకోలేరా? బుజ్జి, ఈ బ్యాగ్ చూడరా ఎంత బాగుందో. 500 అంటే తీసిరా నాకు. 5,000? 500. సరే తీసిస్తాను. నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు కరెంటు బిల్లు, సరుకులకి, పాల ప్యాకెట్ అన్నీ తెచ్చుకుంటావా? నా దగ్గర అన్ని డబ్బులు ఆడున్నాయిరా. 50 రూపాయలు ఉండేదే గొప్ప నా దగ్గర. నీ 50 రూపాయలు పెట్టేదానికి 500 పెట్టి పర్సు తీసుకురావాలి. దానికి 500 బ్యాగ్ రా. 50 రూపాయలకి 500 రూపాయలు బ్యాగ్. చూసారా సామి? ఏందో చేతిలో? ఇదా చీర తెచ్చుకున్నాను రా. చీర? ఇప్పుడేంటికి? ఎంత పెట్టావు? 500 రా, అంతే, ఎక్కువ పెట్టలేదు చీర. అంతేనా? 500? ఇది చూద్దాం. ఇంకేరా? ఇదేనా? చూద్దాం ముందు. 500 కదా? 500. ఓ భలే ఉందిరా కదా, అందుకే బాగా తీసుకున్నాను. సరే 500 కదా, నీకు 1000 రూపాయలు ఇస్తాను. ఇది నేను తీసుకుంటా. ఇంకా 2 తీసుకోవాలా? కాదు, 1000 రూపాయలు ఇస్తా, 2 తీసుకొని పోయి ఇది మా అమ్మకి ఇస్తాను నేను. సరేనా? 1000 రూపాయలు ఇస్తా. ఇది మీ అమ్మకి వేరే చీర. నువ్వు ఎంత పెట్టిన? 500 కదా, నేను 500 ఇస్తా. 1000 రూపాయలు ఇస్తా. నేను ఇస్తాను. కలర్ బాగుంది. 2 మంచివి తెచ్చుకో. సరేనా? ఫోన్పే చేస్తా నీకు. 2 తెచ్చుకో మంచివి. 1000 రూపాయలు వేసిన చూడు. ఓకేనా? బాగుంది, మా అమ్మకి బాగుంటుంది. ఓకేనా? నువ్వు 2 తెచ్చుకో. 2 తెచ్చుకో. ఎప్పుడు చూడు ఇదే పనేనా? ఎప్పుడు ఫోన్ చూస్తానే ఉంటావు. ఇంట్లో ఉంటే కనీసం ఏమైనా హెల్ప్ చేద్దామని కూడా లేదు. వంట చేసాము, సామాన్లు కడిగిస్తాము, ఏదైనా పని చేద్దామని కూడా లేదు. ఎప్పుడు చూడు ఫోన్. ఆ ఫోనే నీకు జీవితం అయిపోయింది. 2 నిమిషాలు ఫోన్ చేయలేదు. వస్తానా? ఉండు అక్కడ. నీ డ్రెస్ సూపర్ ఉందిరా. ఏడగొన్నారా? భలే ఉంది. ఏం కనిపిస్తుంది తెలుసా నీకు? డ్రెస్ మాత్రం డ్రెస్సులో భలే ముద్దు కనిపిస్తున్నావు తెలుసా? సూపర్ కనిపిస్తున్నావు నువ్వు మాత్రం. డ్రెస్కి నీకు భలే మ్యాచ్ అయిపోయిందిరా. కదా, చాలా బాగుంది కదా. నాకు కూడా చాలా నచ్చింది, అందుకే తీసుకున్నాను. సరే ఉండు, బిర్యానీ సామాన్లు వంట అంతా చేసేస్తా. బిర్యానీ వచ్చేస్తా. వద్దు, కూర్చో. నేనే చేస్తాను. నేనే చేసి నీకు తీసుకొని వస్తాను. సరేనా? నువ్వేం పని చేయద్దు, కూర్చో. ఓకేనా? బిర్యానీ, కబాబ్ నేను చేసి తీసుకొని వస్తాను. బిర్యానీ ఒకటే చాలా? ఇంకేమన్నా కావాలా? చాలు, బిర్యానీ చాలు. ఏ బుజ్జి, టైం అవుతుంది, మార్కెట్కి పోయేస్తాను. బిర్యానీ శ్వేతకు ఫోన్ చేసి చెప్పురా, ఇంటి దగ్గరికి రమ్మని చెప్పు. హలో శ్వేత, నా వైఫ్ మార్కెట్ పోతుందట, ఇంటికి వచ్చాను. నువ్వు నేనేం చెప్పిండేది? మేము మార్కెట్కి పోతాం, ఇంటి దగ్గరికి రానని చెప్పినా. నువ్వేంది నేను ఇంట్లో ఉన్నాకనే రా ఇంటికి అని పిలుస్తాను. నువ్వు ఏంది? నువ్వే కదరా తిక్క. నీకేమన్నా నేను ఉన్నట్టుగానే రమ్మని చెప్తావు కదరా. నీకేం లూస్? మీ ఇద్దరిలో ఎవరెక్కువ కోపడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ చిరాకు పడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ అరుస్తారు? వీటన్నిటికి కారణం ఎవరు? బుజ్జి, ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుందిరా. నన్ను కొంచెం బయటికి తిప్పుతావా? సరే పద. చాలా సరే అత్తమ్మా, చెప్తాను. ఏంటి? సరే. ఏమో చెప్తా ఉంటున్నావు? అత్తమ్మ ఫోన్ చేసింది ఇప్పుడే. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు
నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఆ. ఈరోజు ఆదివారము, అది కాక అమావాస్య అంట. అయితే? అత్తమ్మ నిన్ను అసలు బయటికే పంపించద్దు అని. ఇట్లాంటి దండిగా చూసినాంలే చాలా. బయటికి పోతే దయ్యాలు పడతాయంట, నీ ఇష్టం. ఇంకా ఎన్ని పడతాయి? పట్టింది ఒకటి చాలదా? ఇంకా 40 పడతాయా? ఇంకా ఎన్ని పడతాయి? పట్టింది ఒకటి చాలదా? ఇంకా 40 పడతాయా? సరే కుక్క, నేను బజార్ వేస్తా బిరినా, జాగ్రత్త మర్సంగుడు. ఆగు ఒక నిమిషం. నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు బయటికి పోయేటప్పుడు దేవుని ముక్కొని పో అని చెప్పేసి, నువ్వు ఎందుకు దేవుని ముక్కోవు? దేవుని ముక్కోపో, మంచి జరుగుతుంది. ఏం మంచి జరిగింది? అసలు మంచి జరగలే నాకు ఎప్పుడే కానీ. ఎందుకు జరగలేదురా? ఏం మంచి జరిగిందండి నాకు? నిన్ను చూసేకి వచ్చినప్పుడు దేవుని ముక్కొని వచ్చిన, దేవుడా మంచి జరిగినాయి అని. ఆ పొద్దు నుంచి ఈ పొద్దు వరకు మంచే జరగలే. హే గాయ్స్, Hello వెల్కమ్ టు అవర్ everyone. యూట్యూబ్ ఛానల్. సో మనకి నిన్ననే ఇంకా 700 సబ్స్క్రైబర్స్ అయినారు. మేమైతే చాలా చాలా హ్యాపీగా సో ఉన్నాము. మీరు ఇంత సపోర్ట్ చేసిన 600. చాలా థ్యాంక్స్. మరెన్నో వీడియోస్ చేస్తాము. ఇంకా మేము నిన్న లైవ్ వచ్చింది ఫస్ట్ టైము, చాలా మంది మిస్ అయ్యింటారు. సో కంపల్సరీ రేపు రాండి, రేపు లైవ్ ఉంది. టైమింగ్ మేము పోస్ట్ చేస్తాను ఒకటి పోస్ట్ ద్వారా. సో లైవ్ మాత్రం ఖచ్చితంగా రండి, మంచి మంచి కామెడీస్తో వస్తాము. మీతో కూడా గేమ్ ఆడతాం, ఓకేనా? మేము ఆడే కాకుండా మీతో కూడా గేమ్ యాక్చువల్లీ ఆడిస్తాం. ప్లాన్ చేసినాం అనమాట, ఒక గేమ్ ఆడదాము మీతో కూడా అని చెప్పేసి. ఎందుకంటే ఇంత తొందరగా మనకి సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతున్నారు కదా. అసలు నేను ఎక్స్పెక్ట్ మేము చేయలేదు మిమ్మల్ని- 700 సబ్స్క్రైబ్స్ వస్తారు ఇంత తొందరగా. 1 వీక్ గ్యాప్ అంతే. ఒక 600 నుంచి 700కి అట్లా 1 వీక్ గ్యాప్లో పెరుగుతున్నారనమాట. సో మా వీడియోస్ అంత బాగా రీచ్ అవుతున్నాయి, అంత బాగా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. రేపు అయితే అసలు లైవ్ మిస్ చేయొద్దండి, ఎందుకంటే మనం మేము ఇద్దరం కలిసి గేమ్ ఆడదాము. ఈవినింగ్ పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా, టైమింగ్ అంతా మిస్ చేయకుండా రాండి కంపల్సరీ. మేము ప్లాన్ చేసాం అనమాట. యాక్చువల్లీ నిన్ననే ప్లాన్ చేసాము. సో స్టార్టింగ్ time కదా కాబట్టి ఎందుకు అని చెప్పేసి వద్దనుకున్నాం. సరే నెక్స్ట్ చూద్దాము అని ఇంకా రేపు అనుకున్నాం అనమాట. రేపు ఎలాగో సండేనే కదా, అందరూ ఖాళీగానే ఉంటారు. సో అందుకని చెప్పేసి ఇంకా చేద్దాము అని అనుకున్నాము. సో Okay, రేపు miss మాత్రం లైవ్ చేసుకోకండి. మిస్ చేయొద్దండి, ఓకేనా? బాయ్ బాయ్. బాయ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? Bye bye. బాయ్.